viewers, I am Bharati from Sri Computers Online Education. ఈరోజు వీడియోలో నేను టాలీ ప్రైమ్లో జిఎస్టీ మల్టీ ట్యాక్స్ రేట్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రీవియస్ వీడియోస్లో జిఎస్టీ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, జిఎస్టీ మల్టీ ట్యాక్స్ రేట్ పర్చేస్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మల్టీ ట్యాక్స్ రేట్ జిఎస్టీ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్సెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాము. ఇప్పుడు విత్ ఇన్ ఏ స్టేట్లో మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు మల్టీ ట్యాక్స్ రేట్ గూడ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ రేట్ గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు ఆ మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్తో. సో బిఫోర్ దట్ నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో కీప్ వాచింగ్ మై ఛానల్. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఓపెన్ చేస్తాను. మల్టీ ట్యాక్స్ రేట్ జిఎస్టీ సేల్స్ విత్ ఇన్ ఏ స్టేట్. సో నేను విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ సేల్ చేస్తున్నాను. విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ సేల్ చేసినప్పుడు మల్టీ ట్యాక్స్ రేట్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి. సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ అట్ 1700 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12%. 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ అట్ 350 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. 20 నెంబర్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ అట్ 300 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 18%. సో మనము 3 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నాము ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళకి. సో ఫస్ట్ ఫ్యాన్స్ జిఎస్టీ రేట్ 12%, ఎల్ఈడి బల్బ్స్ జిఎస్టీ రేట్ 5%, స్విచ్ బోర్డ్స్ జిఎస్టీ రేట్ 18%. సో ఇక్కడ 3 ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి మనకి. ఈ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను, డెల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. సో F11 ఫీచర్స్ కూడా నేను ఆల్రెడీ యాక్టివేట్ చేసుకొని ఉన్నాను. సో ప్రీవియస్ వీడియోస్లో నేను F11 ఫీచర్స్ ఎలా యాక్టివేట్ చేశానో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా మనము కంపెనీ క్రియేట్ చేసుకున్నాము, F11 ఫీచర్స్ యాక్టివేట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా లెడ్జర్స్ క్రియేట్ చేసేసుకుందాం. లెడ్జర్స్ క్రియేట్ చేయాలంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ లెడ్జర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనము ఏ లెడ్జర్ క్రియేట్ చేయాలి. మన ఎగ్జాంపుల్లో మనకి సోల్డ్ 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ అట్ 1700 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 12% ఉంది. సో సేల్స్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. మనం సేల్స్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. మనకి సేల్స్ అండర్లో వస్తుంది. సేల్స్ అట్ 12% సేల్స్ అండరు, టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్. ఈజ్ జిఎస్టీ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ పెట్టుకోవాలి. ఆటోమేటిక్గా మనకి జిఎస్టీ డీటెయిల్స్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. డిస్క్రిప్షన్ అండ్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంట్రీ చేయని అవసరం లేదు. నేచర్ ఆఫ్ గూడ్స్ సేల్స్ ట్యాక్సబుల్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12% వేసుకోవాలి. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో మనం విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ పర్చేస్ చేసి సేల్ చేసినప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. చెస్ లేదు మనకి. సో ఎంటర్ ఇచ్చిన వెంటనే ఆ బాక్స్ సేవ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. ఇప్పుడు మనం గూడ్స్కి జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సేవ్ ద స్క్రీన్. నెక్స్ట్ లెడ్జర్ ఏం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ సోల్డ్ 350 ఈచ్, జిఎస్టీ రేట్ ఈస్ 5%. ఇప్పుడు మనము సేల్స్ అట్ 5%. సో మనము ఏ పర్సంటేజ్ జిఎస్టీ రేటు ఎంత పర్సంటేజ్లో ఉండే గూడ్స్ సేల్ చేస్తున్నామో దాన్ని బట్టి మనము లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సేల్స్ అట్ 5%, సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. ఇక్కడ జిఎస్టీ, జిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్స్ ట్యాక్సబుల్, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 5%, ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, సేవ్ ద స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ మనకి సేల్స్ అట్ 18% ఉంది. సేల్స్ అట్ 18% లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో మనము ఎవరికైతే సేల్ చేస్తున్నామో కస్టమర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ, ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. అండర్ సండ్రీ డెబిటార్స్ తీసుకోవాలి. వాళ్ళ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకోవాలి విత్ ఇన్ ఏ స్టేట్. సో నెక్స్ట్ స్టేటు ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఈ ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ వాళ్ళు రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా అని సెలెక్ట్ చేసుకోవాలి.
సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. ఎంటర్ ఇచ్చి స్క్రీన్ సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ మనకి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఆల్రెడీ క్రియేట్ చేసున్నాను. ఒకసారి ఆల్టర్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఆల్టర్ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో ఆల్టర్ సెలెక్ట్ చేసుకోండి. లెడ్జర్స్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి సేల్స్ అట్ 18% లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. నెక్స్ట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లెడ్జర్ కూడా క్రియేట్ చేశాను. ఎస్జిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అండర్ గ్రూప్ వచ్చి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ, ట్యాక్స్ టైప్ స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అయిపోయిన తర్వాత సిజిఎస్టీ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సేమ్ ప్రొసీజర్. సో రిక్వైర్డ్ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకొని ఉన్నాం. చూడండి మనకి విత్ ఇన్ ఏ స్టేట్ గూడ్స్ సేల్ చేసేటప్పుడు ఏ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలంటే సిజిఎస్టీ లెడ్జరు, ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ పార్టీ నేమ్, కస్టమర్ నేమ్, ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అట్ 12%, 18%, 5%. సో మనం లెడ్జర్స్ అని క్రియేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్కి వెళ్దాము. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ క్రియేట్. ఇక్కడ వచ్చి స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఐటమ్ ఉంది? ఫ్యాన్స్. ఫస్ట్ మనం ఫ్యాన్స్ సేల్ చేస్తున్నాం. సో ఫ్యాన్స్ అండర్ ప్రైమరీ యూనిట్స్ నెంబర్స్, జిఎస్టీ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ వేస్తూ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో స్టాక్ ఐటమ్ నేమ్ రాసుకోవాలి. ఈ ఐటమ్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ రికార్డ్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ ట్యాక్సబుల్. సో నెక్స్ట్ ట్యాక్స్ రేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. మనం ఫ్యాన్స్కి ఎంత ట్యాక్స్ రేట్ ఇస్తున్నాం? 12%. సో 12% మెన్షన్ చేశాను. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ అంటే టోటల్ ట్యాక్స్ ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, రేట్ ఆఫ్ డ్యూటీ 0. ఎంటరు, సేవ్ ద స్క్రీన్. నెక్స్ట్ ఐటమ్ ఏం సేల్ చేస్తున్నామో చూద్దాం. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్స్, నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్. సో ఎల్ఈడి బల్బ్స్ అండర్ ప్రైమరీ యూనిట్స్ వచ్చి నెంబర్స్. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. డిస్క్రిప్షన్లో ఎల్ఈడి బల్బ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ ట్యాక్సబుల్. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడి బల్బ్స్కి ట్యాక్స్ రేట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తామో అంత మెన్షన్ చేసుకోవాలి. 12% ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సేవ్ చేసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది? ఆఫ్టర్ ఎల్ఈడి బల్బ్స్ 5% ట్యాక్స్, మనం 12% ఇచ్చాము. ఓకే, ఆల్టర్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్టర్కి వెళ్ళేసి ఆల్టర్ చేసుకుందాం. ఎల్ఈడి బల్బ్స్కి ట్యాక్స్ రేటు 5%, మనం 12% మెన్షన్ చేసాము. ఆల్టర్ చేద్దాం. ఎల్ఈడి బల్బ్స్ ఎస్ 5% ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. సో ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ క్రియేట్ చేసేసుకుందాం. క్రియేటు స్టాక్ ఐటమ్స్. సో నెక్స్ట్ ఏ ఐటమ్ ఉంది మన దగ్గర? సో నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. 18% ట్యాక్స్. స్విచ్ బోర్డ్స్ 18% ట్యాక్స్ అండర్ ప్రైమరీ యూనిట్స్ నెంబర్స్, జిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్. డిస్క్రిప్షన్లో స్విచ్ బోర్డ్స్, హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ ట్యాక్సబుల్. ట్యాక్స్ రేట్ వచ్చి 18% ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, సేవ్ ద స్క్రీన్. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే అకౌంటింగ్ ఓచర్స్కి వెళ్ళాలి. ఓచర్స్లో సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. F8 సేల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సేల్స్లో ఫస్ట్ పార్టీ నేమ్ ఇవ్వాలి. సేల్స్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాను. పార్టీ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. పార్టీ నేమ్ ఎవరికి సేల్ చేస్తున్నాం మనం? ఎక్సెల్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆటోమేటిక్గా మనకి డిస్పాచ్ డీటెయిల్స్ స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఈ స్క్రీన్లో మీరు అవసరమైతే యూజ్ చేసుకోండి. డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, సో డిస్పాచ్డ్ త్రూ. సో ఇలా డీటెయిల్స్ కావాలంటే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ స్క్రీన్ను స్కిప్ చేసుకోవచ్చు. సో సేవ్ చేసేసాను. పార్టీ డీటెయిల్స్ అడుగుతుంది ఆటోమేటిక్గా. పార్టీ డీటెయిల్స్ ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేసాము. ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఎంటర్ ప్రెస్ చేయండి. నేమ్ ఆఫ్ ఐటమ్. ఫస్ట్ ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం మనం? 10 నెంబర్స్ ఆఫ్ ఫ్యాన్స్ సేల్ చేస్తున్నాం. 1700 ఈచ్ ఫ్యాన్స్.
10 నెంబర్స్, క్వాంటిటీ 10 నెంబర్స్ సేల్ చేస్తున్నాం. సో కాస్ట్ ఎంత? 1700 రూపీస్ ఈచ్. 1700. ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఎంటర్. ఇక్కడ సేల్స్ అట్ 12% తీసుకోవాలి. పర్టికులర్స్ దగ్గర సేల్స్ అట్ 12%. ఎందుకంటే మనం ఫ్యాన్స్కి 12% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి సేల్స్ అట్ 12% మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఐటమ్ ఏం సేల్ చేస్తున్నాం మనం? 15 నెంబర్స్ ఆఫ్ ఎల్ఈడి బల్బ్స్ 350 ఈచ్, 5% ట్యాక్స్ రేట్. ఎల్ఈడి బల్బ్స్ అనేవి సేల్ చేస్తున్నాము. సో 15 నెంబర్స్ సేల్ చేస్తున్నాము. 350 ఈచ్. జిఎస్టీ రేట్ ఈస్ 5%. సో ఇక్కడ అండర్ పర్టికులర్స్ దగ్గర సేల్స్ అట్ 5% సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఆఫ్టర్ ఎల్ఈడి బల్బ్స్ మనకి ఏది ఉంది? స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి. స్విచ్ బోర్డ్స్. సో స్విచ్ బోర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో స్విచ్ బోర్డ్స్ హౌ మెనీ వీఆర్ సెల్లింగ్? 20 నెంబర్స్ వీఆర్ సెల్లింగ్. 20 నెంబర్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ 300 ఈచ్, 18% ట్యాక్స్. 20 నెంబర్స్ ఆఫ్ స్విచ్ బోర్డ్స్ 300 ఈచ్. జిఎస్టీ ట్యాక్స్ రేట్ ఈజ్ 18%. సో ఇప్పుడు మనము సేల్స్ అట్ 18% తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నామో అన్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఇలా మల్టిపుల్ ట్యాక్స్ రేట్ ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నాము. ఆ సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనము ఫ్యాన్స్కి వచ్చి 12% ట్యాక్స్, ఎల్ఈడి బల్బ్స్ 5% ట్యాక్స్, స్విచ్ బోర్డ్స్ 18% ట్యాక్స్. మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నప్పుడు ఇన్వాయిస్ అనేది ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను గూడ్స్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసినప్పుడు జిఎస్టీ అన్రిజిస్టర్డ్ డీలర్ పర్చేస్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్సీఎం మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్ మై ఛానల్.